తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తానేమిటో మరొకసారి జర్నలిస్టులకు గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రధాన పత్రికలు మున్సిపాలిటీ పరిస్థితిని ప్రచురించినందుకు తానేం చేస్తానో అని తన ఉనికిని మరోసారి చాటారు. గ్రేడ్ 1 మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా డ్రైనేజీ నీరు ఉప్పొంగుతోంది అనేది 100కు 100% కరెక్ట్. దీన్ని ప్రచురించినందుకు ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారో మీరే చూడండి. ఎంతసేపు ఆయన గురించి మాత్రమే రాయాలి, లేకపోతే ఆయన ఏంటో చూపిస్తారు. అందుకేనేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జేసీ కుటుంబం ఏం చేసినా పట్టించుకోవడం లేదు అనే ప్రశ్న ఇప్పుడు వినబడుతోంది. అంతేకాదు రాష్ట్రాన్ని ఎవరు పాలించినా ఇక్కడ జేసీ మార్క్ మాత్రమే పనిచేయాలన్నట్టుగా పరిస్థితి ఉంది. చాలా మంచోళ్ళు ప్రెస్ వాళ్ళు ఈరోజు ఏదో ఆ ఈనాడులో అనుకుంటా, మరియు జ్యోతిలో అనుకుంటా, ఇంకా కొన్ని పేపర్లలో చిన్నపాటి వర్షానికే చెరువులను తప్పిస్తుందంట. రైట్, ఇప్పుడేమో అందుకే చెమట పట్టినా అన్ని తిరుక్కొని వచ్చినా. అందువల్ల ఏం చెప్తున్నా, రేపు ప్రొక్లైన్ పెడతారు. ఎక్కడ చిన్నపాటి వర్షం వస్తానే తలపించినారని చూసి చెప్పినారే, రాసినారే, వాళ్ళ వీధిలో పెడుతున్నా. కాలువలు బూడ్చి ముందర పక్కన షెడ్లు వేసుకొని మరి చిన్నపాటి వర్షానికే చెరువులు చేస్తా. ఇప్పుడు హైదరాబాద్ హైడ్రా అని పెట్టినారు. రేపు పొద్దున్నే 6:30కే ముహూర్తం పెట్టినా. ఆ రోడ్లన్నీ చూసి వచ్చిన నీళ్ళు ఉండకూడదు. కరెక్ట్, మీరు కరెక్ట్, నేనే వద్దాను. ఈ చిన్నపాటి వర్షానికి వచ్చిన రాసినారే, వాళ్ళ ఇల్లు పోయి చెక్ చేసి వచ్చిన చెమట కూడా పట్టింది. ఆ లైన్ అంతా రేపు కొట్టాలి. ఎందుకంటే వర్షం నీళ్ళు పోవాలంటే ఏం చేయాలి తమ్ముడు, కాలువ మీద ఉండే అన్ని కట్టడాలు తీసేయాలి. మర్నాడు వస్తుంది పేపర్లో, మా కాలనీ అంతా బాగుపడింది. జ్యోతి రాస్తాడు, ఈనాడు రాస్తాడు, ఇంకా ఆయన విశాలంద్రుడు ఆయన రాస్తాడు. ఈరోజు చిన్నపాటి కాదు, ఉరుములు జరుములతో వచ్చిన వర్షానికి కూడా ఈసారి నీళ్ళు నిసలేదు. థ్యాంక్స్ టు ప్రభాకర్ రెడ్డి. ఎంతగా రాస్తారు, రాస్తే నాకేం కాలేదులే. ఇంతకన్నా మంచి మున్సిపాలిటీ ఉందా? ఇంతవరకు ఏడాది తిరిగి వచ్చినా చూస్తారండి. ఏమైంది? 5 ఏళ్ళలో నాశనమైన మున్సిపాలిటీని చేయాలంటే 1000 కోట్లు కావాల. ఎవరో కడుపులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని చేస్తారు. ఎందుకంటే ఇది నా బాధ్యత, మా ఊరు. పొద్దున్నే లేపుతా, అప్పుడు చిన్నపాటి వర్షానికి కూడా నీళ్ళు నిలవడం, గంటల తరబడి పడినా నీళ్ళు నిలవడం ఖచ్చితంగా కొడుతున్నా. నేను ఎవరి మీద ద్వేషంతో కాదు, మరి పత్రికల్లో ఆ మాదిరి రాసిన దానికి మరి ప్రజలు అవస్థ పడుతున్నారు. కాబట్టి రేపు పొద్దునే 5 ప్రొక్లైన్లు అడిగిన, 1 కాదు 2 కాదు. నాకు మా మున్సిపాలిటీకి 3 ఉన్నాయి, చిన్నవి 2 ఉన్నాయి, నాది ఉంది, మళ్ళీ మా వాళ్ళు అన్నీ ఉన్నాయి. ఒకటేసారి 1 నిమిషానికి మళ్ళీ టైం ఇకూడదు, పీకుతున్నా. రాయండి, మీరు అప్పుడు రాయండి. దౌర్జన్యంగా మా కాలువలు మా ఇండ్లు పీకినవని రాయండి, నేను వద్దంటాడు. ఎంత పేపర్ ఉందని ఇష్టమని రాస్తారా? నీ తప్పులేం లేవా? అండర్ గ్రౌండ్ నీళ్ళు పోవాలా, స్నానం నీళ్లు పోవాలా, మీరు రెస్ట్ రూమ్కి పోతే టాయిలెట్కి పోతే ఆ నీళ్లు పోవాలా, గిన్నెలు కడుక్కుంటే నీళ్లు పోవాలా, మీ గుడ్డలు ఉతుకుంటే నీళ్లు పోవాలా. పోలీస్ స్టేషన్ దగ్గర 25 అడుగుల లోపలికి తవ్వి తీస్తే ఏమున్నాయి తెలుసా?
శానిటరీ సండే సండే నెలకోసారి ఉంటుంది లేడీస్ శానిటరీలు. శానిటరీ అంటే ఏమి, యూత్లో లీక్ కాకుండా ఉండాలి. డైపర్లు, స్పూన్లు, సలాకులు, గ్లాసులు. దయచేసి చూడండి, దయచేసి చూడండి. ఇవే ఏమంటారు, యాడున్నాడు నా కొడుకు, చైర్మన్ నా కొడుకు, యాడున్నాడు చైర్మన్ నా కొడుకు. నేను అదే తిరిగితే మిమ్మల్ని యా నా కొడుకు యాలా అంటే ఎలా ఉంటది? మీ తప్పుదాలకు మేము ఇదేతున్నాం, లక్షలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు రాసిన ఆయన ఇండ్లు కాలువ దాటి పైకి వచ్చింది. మరి నీ ఇంట్లో ఎట్లుందే? ఇంకో ఆయన ఉన్నాడు ఇంతకుముందు పాదజ్యోతి, వాడు చంద్రగాడు, వాడి ఇంట్లో ఏడుంది? టేలర్స్ కాలనీలా. వాడి ఇంట్లో ఏడుంది? టేలర్స్ కాలనీలో. టీక్తారు ఎప్పుడు తినం, అది పెద్ద రోడ్డు అవుతుంది. మొత్తం ఎవరు దాకిపించినాడు? ఎస్సీలు ఎస్టీలు. లే చంద్ర, లే జ్యోతి చంద్రగా ఎక్స్ ఎట్ట పంపించినావురా? బెదిరించి అనుకుంటాను నువ్వు అయిపోయిందని నా కొడక. నీకు టేరస్ కాయలు నీ ఇల్లు కిందికి పడుతుంది. ఎందుకంటే ఇదే ఇట్లనే మునిగిపోతుంది. ఇష్టపడి రాయొద్దండి, సిచ్యువేషన్ ఏముందో రాయండి. పొద్దున్న లేస్తానే కష్టపడే మున్సిపాలిటీ ఇది ఒకటే, మీరు రాసిన దానికి కాదు. మరి మీ ఇండ్లన్నీ ఆడున్నాయి తండ్రి. అందరూ అట్లా ఉన్నారు. మేము అన్ని చూసుకోవాలా. బీదోళ్ళు వాళ్ళకు ఉండేది ఇంత స్థలం, ఎలా పోతారు వాళ్ళు? మీరు రాసిద్దన్నా. పొద్దున్నే రెడీగా ఉండండి, పొద్దున్నే రెడీగా ఉండండి. ఏం చెప్పమంటావు మరి? రాసినారే లే, యా అమ్మ రాసిన వాళ్ళకి చెప్తాను లే, ఇంతకన్నా మంచి మున్సిపాలిటీ ఇద్దాం నా కొడకల్లరా. చెప్పండి లే, ఇంతకన్నా మంచి మున్సిపాలిటీ ఉందిరా. పొద్దున్న లేస్తానే పని చేసే స్టాఫ్ ఉంది, పొద్దున్న లేస్తానే కౌన్సిలర్లు ఉన్నారు. 5 ఏళ్ళు చెడగొట్టినారు కదరా. ఎంత లోతుకున్నారా? లక్ష్మీనారాయణ థియేటర్ దగ్గర ఇప్పుడు దిగాలంటే 36 అడుగులు దిగాలి, లోపల ఉన్నాయి. మొత్తం నాశనం చేసిపోయినారు. మీరు సెటప్ చేస్తాను. మరి కాలువల మీద ఇల్లు ఉన్నాయి, ఏదో చిన్న పాప కట్టుకుంటారు. 1 సెంటు ఉంటే వాడు యాడికి పోతాడరా? ఏదో చేస్తాడు బడాడు మీకు అది ఇది. మరి పెద్ద వర్షం వస్తే మేమేం చేయాలి? వర్షం వస్తే ఇప్పుడు ఏం చేయమంటా? అన్ని పీకమంటావా? కానీ మీ ఇంట్లో అయితే పీకుతానా? వాడు పాత ఆంధ్రజ్యోతి చంద్రగాంధీ పీకుతా, ఇప్పుడు రాసిన వాళ్ళు పీకుతా. అప్పుడు తెలుస్తుంది మీకు బాధ ఎట్లుంటుందో. నువ్వు స్టైల్గా రాసిందా నువ్వు వచ్చినాడు ఇప్పుడు ఆంధ్రజ్యోతి పని పీకుతారా? వాడిని ఇండ్లు పీకుతానా? నువ్వు వచ్చినాడు, ఇప్పుడు వచ్చినాడు పీకుతారా? ఇండ్లు పీకుతా. ఏంది ఈ టీవీ ఉంది, ఈనాడు ఉన్నది, ఆ పాత చంద్రగాంధీ చిన్న షురుగులు పడతాడంట, ఊర్లో సముద్రం అంట. ఏదో మాట్లాడతారు. నేనైతే పీకుతానేమో, నేను కూడా